मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఈ కాస్ట్యూమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు పెద్దోడా? పార్టీ అయిపోయి చాలా సేపు అయింది, ఇప్పటిదాకా నీ కాస్ట్యూమ్ తీయలేకపోయాం. అవును, నిజంగానే ఇది చాలా దారుణం. పొద్దున్న ఈ డ్రెస్ చినిగిపోయింది. చిరిగిపోయిందా? మరి ఎలా సరి చేసావు? నేను గ్లూ వేసి అలాగే నాతో పాటు అంటించేశాను కదా. ఏంటి, గమ్ముతో అతికించావా? గమ్ముతో అతికించావా? ఇది నువ్వు ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడే నీ కాస్ట్యూమ్ ని నా ముక్కుతో పొడిచి చింపి పారేస్తాను. శబ్దమే రాకుండా వెనక నుండి మీ తమ్ముడిని కొడతావా? సారీ తమ్ముడు, సారీ. హాయ్, సారీ. దీనికి నాకు అసలు సంబంధమే లేదు. నీకు సంబంధం లేదని చెప్తే ఎలాగా? కారణం ఇదిగో ఇదే. ఇలా చూడండి, తన కాస్ట్యూమ్ ని ఎమర్జెన్సీ బేసిస్ లో మనం ఎలాగైనా సరే తీసి తీరాలి. అరే, ఇలా చేసినందువల్ల ప్రయోజనం ఉండదు. ఇంకా కఠినంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఐడియా! నేను ఇప్పుడే వెళ్ళి హనీని తీసుకుని వస్తాను. మన హనీ పడిన స్థలం ఉంది, అది షార్క్ కు చెందిన స్థలం. నేను వెళ్ళానంటే మీ ఇద్దరు భయపడిపోతారు కదా, అందువల్ల మీరు కూడా నాతో పాటు రండే ప్లీజ్. పిరికి పందా, పద వెళ్దాం. నేను ఇరుక్కున్నాను. ఈ షార్కుల యొక్క ఏరియాకి నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వెంటనే బయలుదేరాలి. ఆహా, ఉండవోయ్, నాతో నువ్వు గేమ్ ఆడవా ఏంటి? నేనిక్కడ ఒంటరిగా ఉండి అందరితో సింగిల్ ప్లేయర్ గేమ్ ఆడేవాణ్ణి. నువ్వు షార్క్, నేను షార్క్. ఏంటంటే నువ్వు కాస్త విచిత్రమైన షార్క్వి, ఎంతో అద్భుతమైన షార్క్వి కూడా. అందువల్లే మనం ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్న డబుల్ ప్లేయర్ గేమ్స్ అని ఆడేద్దాం. షార్కా? నేను యాక్చువల్లీ పిల్లిని. పిల్లి, డాగి, చిలుక దేనికి కూడా ఇక్కడ అనుమతులు లేవు. షార్క్ తప్పించి ఇక్కడికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళ మీద కారం పూసి వాళ్ళని సముద్రంలో విసిరేస్తాను. ఇక్కడ చుట్టూరు చూస్తే నీరు, కానీ తాగడానికి నీళ్ళే లేవు. ఇది షార్కుల యొక్క ఏరియా. కానీ నాకు కూడా పిల్లలంటే ఇష్టం ఉండవు, ఎందుకంటే అవి మాటిమాటికి అంటా ఉంటాయి మియావ్ మియావ్. నేను అలా రాకూడదని చెప్తున్నాను. రాకండి, రాకండి. ఇలా చూడు మిత్రమా, ఈ జిప్సీ ద్వారా మనం డబుల్ ప్లేయర్ గేమ్ ఆడొచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక జిప్సీనే కదా ఉంది, మరి ఎలా ఇద్దరు ప్లేయర్స్ ఆడగలరు? బాగా మోసపోయావా? అరే, జిప్సీలో ఉండే ఫ్యూల్ అయిపోయిందబ్బా. నేనేమో జిప్సీలోకి ఎక్కి కూర్చుంటానంట, నువ్వు అలాగే వెనక నుండి నెట్టి ఈ సముద్రం అంతా నాకు చుట్టి చూపిస్తావంట. నీకిందులో ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంది. గేమ్ పూర్తయ్యాక చెప్పు. ఏంటి? ఇప్పుడు దానికంతా టైం లేదు. నువ్వు నా ఫ్రెండ్ వేగా, మర్యాదగా వెనక్కి వెళ్ళి బండిని నెట్టు, లేదంటే మా అమ్మతో కంప్లైంట్ చేస్తాను. వద్దు వద్దు, నన్ను దయచేసి నీళ్ళలోకి తీసుకువెళ్ళొద్దు ప్లీజ్. నీ జిప్సీ బాగానే వెళ్తుందంటే మరి ఎందుకంటే నన్ను నెట్టమని చెప్పావు? ఇది 2 ప్లేయర్ గేమ్ గా, అందువల్ల నాకు ఎంజాయ్మెంట్ ఎక్కువగా దక్కాలి కదా, అందుకనే. ఇంకా వేగంగా వెళ్ళబోతున్నాను మిత్రమా, వేగంగా. ఓయ్ మా
నువ్వు చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నావు. పద మనం ఇద్దరం జ్యూస్ కొట్టుకు వెళ్దాం. జ్యూస్ తాగిన తర్వాత మనం ఇలాంటివే ఒక 50 గేమ్లు ఆడదాం. ఏమంటావు? ఊసా షార్క్ ఇంకా ఎంత దూరం మనం వెళ్ళాలి జోర్దార్? షార్క్ హనీని అదేమి చేసి ఉండదు కదా జోర్దార్. వాళ్ళు చేస్తారో లేదో ఖచ్చితంగా నేను మాత్రం మైకం వచ్చి పడిపోతాను. అదిగో చూడండి, అది షార్క్ వాళ్ళ ఏరియా. షార్కుల యొక్క ఏరియాలోకి మీకు రావడానికి అనుమతే లేదు. థ్యాంక్ యూ. దయచేసి నువ్వు మా ఫ్రెండ్ను వదిలేసాయి. ఒక గాల్లో ఎగిరే చిలుక అలాగే నీటిలో ఉండే షార్కు ఏ రోజు ఫ్రెండ్స్ కాలేవు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తనేమి షార్క్ కాదు, మా పెద్దోడు. నువ్వు ఎవరిని షార్క్ అని అనుకుంటున్నావో అతను పెద్ద పిల్లి. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నా పైన ఎవరైనా ఇడియట్ అని రాసి పెట్టారా ఏంటి? పెయింటింగ్ గేమ్ ఆడేటప్పుడు నేనే బాబు రాశాను. ఇలా చూడండి ఇడియట్ సార్, మేము తన్ని తీసుకెళ్లిపోతాం. లేదు, ఇతను నా ఫ్రెండ్. అంతేకాదు ఇతను ఒక షార్క్ అన్న విషయాన్ని కూడా నేను ప్రూవ్ చేయగలను. నీకు దాహం వేస్తే నువ్వు అసలు ఏం తాగుతావు? నీళ్ళు. అలాగే నువ్వు స్నానం చేసేప్పుడు దేని గురించి ఆలోచిస్తుంటావు? సోపు, బకెట్, ఇంకా నీళ్ళు. ఇప్పుడు నా వంతు. నీకు ఇష్టమైన ఆహారం ఏంటి? సమోసా. అది చూస్తూ ఉంటే నీ నోట్లో నుంచి ఏమొస్తూ ఉంటుంది? నీళ్ళు. దట్స్ ఆల్ మై లార్డ్. వీడి బుర్ర మొత్తం ఉండేది నీరు 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 మాత్రమే. వీడు ఖచ్చితంగా షార్కే. మర్యాదగా మీ ముగ్గురు ఈ చోటుని ఖాళీ చేసేయండి. ఇక మనం తర్వాత గేమ్ ఏంటో ఆడొచ్చు. అలాగే గేమ్ పేరేంటంటే తిమింగలానికి పళ్ళు తోమాలి. ఇది సింగిల్ ప్లేయర్ ఆడే గేమే కదా? నువ్వు ఒంటరిగానే ఆడాలి. నిన్నేమో నేను దూరం నుండి ఫోటో తీస్తూ ఉంటా, ఎందుకంటే అవంటే నాకు చాలా అలర్జీ. నీకు గేమ్ రూల్స్ ఏమైనా మార్చాలా ఏంటి? తర్వాత మారుద్దాంలే, ఇప్పుడు అంత టైం లేదు. వీడు కనుక షార్క్ కాస్ట్యూమ్స్ వేసుకోకుండా ఉండుంటే ఈ విధంగా జరుగుండేది కాదు. సరిగ్గా చెప్పావు పోపేట్. ఇతని కాస్ట్యూమ్ వల్లే ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇలా చూడండి, ఈ షార్క్ గేమ్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఐడియా, హనీని ఆ షార్క్ బార్ నుండి కాపాడాలంటే మనం కూడా షార్కులుగా మారాలి. హనీ త్వరగా రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఒక షార్క్ ఏరియాని వదిలేసి ఇంకో షార్క్ ఏరియాకి రావాలా? నేనేమి దద్దమని కాదు. రే గాడిద. అవును, నేను డాంకీనే. ఈ విషయం మీకెలా తెలుసు? మీరందరూ నీళ్ళలోకి వెళ్ళండి. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నన్ను కాపాడడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. సరే, మీరు బయలుదేరండి. బాయ్ బాయ్. శరీరం పిల్లిది, కాస్ట్యూమ్ షార్క్ది, కానీ బుర్ర మాత్రం డాంకీదిలా ఉందే. జూ మొత్తం వీడే అని చెప్పచ్చు. ఏంటి అనుమానమా? వావ్, నువ్వు భలే ప్లేయర్వి. నీలాంటి ప్లేయర్ కి తప్పకుండా అవార్డు ఇవ్వాలి. నేను అద్భుతంగా ఫోటోలు తీశాను. నువ్వు గనక నా పేరవై ఉంటే నిన్ను ముద్దు పెట్టమని అడిగేవాణ్ణి. నేను ఒక అద్భుతమైన ప్లేయర్ ని కదూ. వావ్. రెస్లింగ్ లో రెఫరీగా ఉన్నవాడు కూడా నీకంటే బాగా ఆడతాడు. ఏదో గొప్ప ప్లేయర్ నని చెప్తున్నావే. నాకు తెలిసి ఇతను బ్రహ్మాండంగా చెస్ ఆడొచ్చు, ఎందుకంటే తాంత్రికుల్లో ఉన్నాడు. నువ్వు దూరంగా కూర్చొని ఈ అమాయకుడిని గేమ్స్ ఆడమంటున్నావు. మా షార్క్ జాతికే ఇదో పెద్ద అవమానం. నువ్వు షార్కు కాదు, సర్కస్ నుంచి రిటైర్డ్ అయిన మంకీవి. ఓ అలాగా. ఇప్పుడు కావాలంటే చూడండి, సముద్రపు భూభాగాన్ని నేను అవలీలగా ఎలా ముట్టుకుని వస్తానో అని. పర్వాలేదు, కష్టపడి ఎలాగో నువ్వు చివరికి ఒక గేమ్ ఆడుతున్నావు కదా. నిజంగా కష్టపడబోయేది నువ్వే మై ఫ్రెండ్, ఎందుకంటే నువ్వే నన్ను నీ వీప్ మీద మోసుకుని అక్కడికి తీసుకెళ్లబోతున్నావు. దీన్నే డబుల్ ప్లేయర్ గేమ్ అని అంటారు. నీకేమైనా చెప్పాలనుందా? చెప్పాలి, కానీ నేను గేమ్ అయిపోయాక చెప్తాను, ఎందుకంటే నీ దగ్గర టైం ఉండదు కదా. వావ్, నువ్వు నిజంగానే చాలా మంచి ప్లేయర్ గా మారుతూ వస్తున్నావు. కీప్ ఇట్ అప్ మిత్రమా, కీప్ ఇట్ అప్. ఐడియా నెంబర్ 2, నేను చిన్న షార్క్ తోటి కొంచెం సేపు మాట్లాడాలి.
మాట్లాడడం పూర్తయింది, ఇక బయలుదేరదాం. కానీ నువ్వు ఏమీ చెప్పలేదు కదా. ఏ షార్క్, నువ్వెవరితో గేమ్ ఆడతావు? తను చూడ్డానికే షార్క్, నిజానికి గాడిద. రా మిత్రమా రా, మనం సముద్రపు లోతులోకి వెళ్దాం. మనం నిజమైన ప్లేయర్ అనేది మనం నిరూపిద్దాం. ఆ పైపు వల్ల ఏం జరుగుతుంది బన్నీ? నువ్వే కదా చెప్పావు ఈ గందరగోళానికి తన కాస్ట్యూమే కారణమని. ఇక ఏ కాస్ట్యూమే ఉండదు, గందరగోళము ఉండదు. ఎలాగా? హనీ నీళ్ళలోకి వెళ్ళగానే పైపు ద్వారా నీళ్లు కాస్ట్యూమ్ లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత బరువు తట్టుకోలేక కాస్ట్యూమ్ చిరిగిపోతుంది. గుడ్ ఐడియా. ఒక్కొక్కసారి నువ్వు హనీ తమ్ముడు అని మేము నమ్మలేకపోతున్నాం. అరే ఎవరవయ్యా నువ్వు? సముద్రంలో నువ్వేం చేస్తున్నావు? నేను సీ హార్స్ గురించి విన్నాను. ఇప్పుడు సీ క్యాట్ కూడా లోపల ఉన్నాయేంటి? అవును, నా ఫ్రెండ్ షార్క్ ఎక్కడా? తనే నీ ఫ్రెండ్ హనీ షార్క్ అలియాస్ బిళ్ళా. అంతేకాదు మేం కూడా షార్కులం కాదు. అరే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అలాగైతే నేను కూడా నా స్కిన్ ను తీసి చూస్తా. ఒకవేళ నేను కూడా పిల్లనై ఉంటే రా రా బయటికి రా బయటికి రా. అమ్మయ్య రావట్లేదు. నీకు ఎప్పటి నుంచో అర్థమయ్యేలా చెప్తున్నావు, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. అందుకే మా ఫ్రెండ్ ను కాపాడుకోవడానికి ఈ ఐడియా వేశాం. హనీ నువ్వు దేనికి భయపడకు. సరే సరే, ఏదైనా సరే నేను తట్టుకుంటాను. నువ్వే నిజమైన మిత్రుడివి. నేను ఒంటరిగా గేమ్ ఆడినప్పుడు కూడా సంతోషపడలేదు, కానీ నీతో ఆడేటప్పుడు భలే సంతోషపడ్డాను నేను, అది కూడా ఒక పిల్లితో. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. షార్కాల్ ఏరియాలోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు నా ఫ్రెండ్ దొరికాడు, అలాగే నీకు కూడా నీ ఫ్రెండ్స్ దొరకాలి. ఇదిగో వాళ్ళతో వెళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇప్పుడు మనం అందరం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2 ప్లేయర్ గేమ్ కాదు 5 ప్లేయర్ గేమ్స్ ఆడాలి. అరే నేను ఊరికే కామెడీ చేశాను. మనం అందరం కలిసి వీడియో గేమ్ ఆడుకుందాము. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.